అనంతపురంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో నేడు 15వ హోమగుండాలు 120 కుటుంబాల సామూహిక రాజ్య శ్యామల హోమం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా మేనేజింగ్ ట్రస్టీ టి రామారావు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా భక్తులతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందేలాగా సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరకు కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవించాలని కోరారు. 2025 జనవరి 14న భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాలసాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతామని, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు వంటి అనేక సేవా కార్యక్రమాలను భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్టీ ఏర్పాటు చేస్తుందని మేనేజింగ్ ట్రస్టీ టి రామారావు విలేకరులతో చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్లు టి ఇందిరా, ఎస్ వినోద్, మల్లికార్జున్ రెడ్డి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సామూహికంగా ఈ సంవత్సరం రాజశ్యామల హోమము భక్తులందరి చేత సుమారుగా 120 మంది పాల్గొని 15 హోమగుండాలలో ఈ యొక్క హోమాన్ని విశ్వశాంతికి, అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, బాబా గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కర్నూలు పట్టణము, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మన దేశము, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని, భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. 14వ తేదీన భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క జన్మదిన వేడుకలు ఉంటుంది. బహుశా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే కుట్టు మిషన్లు కానీ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తప్పకుండా. ఈ